హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మన ఆంధ్రప్రదేశ్ కి ఒక గొప్పతనం ఉందబ్బా. జరిగినట్టు జరగకపోయినా జరిగిందని ప్రజలకు చెప్పి నమ్మించడంలో కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అబ్బో మామూలు సిద్ధాస్తులు కాదనమాట. ముఖ్యంగా మనందరికీ తెలుసు, మన అద్భుతమైన రాజధాని కడతాం, సింగపూర్ ని కడతాం, అది కడతాం, ఇది కడతాం అని గత కొంతకాలంగా చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలుకుతూ సింగపూర్ సహాయంతో మేమేదో కట్టబోతున్నాం అంటూ పదే పదే చెప్తూనే ఉన్నారు. సరే, సింగపూర్ సహాయంతో ఏదైనా కట్టబోతున్నారంటే నిన్న సింగపూర్ వెళ్తే సింగపూర్ లో ఆటోమేటిక్ గా బాబోయ్ మీకు మీ రాడ్డు రాజధానికి అవుతాడు స్వామి, అక్కడ మేము ఇన్వాల్వ్ కావాలి రాజధాని కడతంలో, కావాలంటే టెక్నాలజీ ఏమైనా కావాలంటే చెప్పండి సపోర్ట్ చేస్తామంటూ చంద్రబాబు నాయుడు సింగపూర్ లో ఉండగానే సింగపూరు ప్రధానమంత్రి వాళ్ళు వెల్లడి చేయడం జరిగింది. అంటే అర్థమైందా? అమరావతికి సంబంధించి సింగపూర్ వారు ఇంట్రెస్ట్ గా లేరు. ఆ విషయం తెలిసిన తర్వాత చంద్రబాబు నాయుడుకి కళ్ళలోకి కన్నీళ్ళు వచ్చాయంట. ప్రజలు ఇప్పుడు ఏం చెప్పాలి ప్రజలకి? మేము లేచినప్పటి నుంచి సింగపూర్ అంటాం. ప్రపంచ దేశాల్లో అత్యంతగా లంచగొండులున్న దేశం ఏదంటే సింగపూర్. అది తెలియదు అందరికి. అటువంటి సింగపూర్కి వెళ్ళి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఏదో కడతాం ఏదో చేస్తామంటూ చంద్రబాబు నాయుడు గారు ప్రగల్భాలు పలకడం జరిగింది. సరే, కడతారేమో సింగపూర్ ఎత్తైన టవర్స్ అవి ఇవి చూసాము, సింగపూర్ నిజంగా కడతారేమో అని చాలా మంది ఆశతో ఉన్నారు. నేనైతే లేను అనుకోండి, అది వేరే విషయం. ఎందుకంటే అది హైలీ ఇంపాసిబుల్. సింగపూర్ లాంటి కన్స్ట్రక్షన్స్ కట్టారంటే చంద్రబాబు నాయుడు గారికి మనసు రాదు ఫస్ట్. ఎందుకంటే అందుట్లో ఉన్న పేదవాళ్ళ పిల్లలు వచ్చి ఆ సింగపూర్ టవర్స్ లో తిరగటాలు, అదే విధంగా నిజంగా సింగపూర్ లాంటి ఎడ్యుకేషన్ ఇస్తే పేదలు చదువుకొని గొప్ప వాళ్ళు అవుతారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఇష్టం ఉండదు పేదలు గొప్పగా చదువుకోవాలన్నా, గొప్పగా ఉండాలి. సో నేను ఎప్పుడు నమ్మలేదు. అయితే సింగపూరు మేము చెయ్యం అన్న తర్వాత ఇక్కడ గేమ్ స్టార్ట్ చేశారు వీళ్ళు. ఏం గేమ్ స్టార్ట్ చేశారంటే, మేము కంపెనీలు తేడానికి చాలా కష్టపడుతూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు రోజుకి 24 గంటలు కష్టపడుతుంటే మేము 25వ గంట కోసం తిరుగుతూ ఉన్నాం. మరి 25వ గంట ఎక్కడి నుంచి తెస్తున్నాడు లోకేష్, నాకు అదే అర్థం కాల. 25వ గంట కోసం కష్టపడుతూ తిరుగుతున్నాం. అటువంటి క్రమంలో మేము సింగపూర్ లాంటి రాజధాని నిర్మించాలని సింగపూర్ వెళ్తే సింగపూర్ వాళ్ళు తుప్పుక మూసి మేము కట్టపోండి అన్నారు. కాబట్టి ఇక్కడ అసలు ఏం జరిగిందో ఇప్పుడు మీకు అసలు రాసి నేను చెప్తాను అనేసి ఆయన ఏం చెప్తున్నాడంటే, సింగపూర్ లో అన్నంత ఇక్కడ నుంచి కొంతమంది మెయిల్స్ పెట్టారంట. ఆ మెయిల్స్ సింగపూరు అధికారులకు వెళ్ళాయంట. ఏమని మెయిల్స్ పెట్టారు? ఇక్కడ ప్రభుత్వం అస్థిరంగా ఉంది, ఎప్పుడైనా మునిగిపోవచ్చు ప్రభుత్వం. సో మీరు వచ్చి ఇక్కడ కన్స్ట్రక్షన్స్ ఏమన్నా స్టార్ట్ చేస్తే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తాడు, మీకు తొక్క తీస్తాడు అనేసి మెయిల్ పెట్టాడంట. ఆ మెయిల్ చూసినటువంటి సింగపూర్ వాళ్ళు వణికిపోయి, వామ్మో మనం వెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్స్ లో ఏళ్ళు పెడితే మన జీవితాలు ఏమైపోతాయి అని భయపడి మేము రాము అంటూ చేతులు అడ్డంగా ఊపారంట. ఏంది? సింగపూర్ రోడ్డుకి అన్నోన్ పర్సన్ ఎవడో ఒక మెయిల్ రాస్తే వాడు సింగపూర్ నుంచి ఇక్కడికి రానన్నాడా? ఏది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి లోకేష్ వెళ్ళి అక్కడ సింగపూర్ వాళ్ళు కాలు పట్టుకున్న ఒకటి మేము రాము వాడెవడో మెయిల్ పెట్టాడు అన్నారా? అంటే ఇక్కడ అన్నోన్ పర్సన్ ఎవడో ఫోన్ కిస్కా గొట్టంగాడికి మెయిల్కి ఉన్నటువంటి ఇంత వాల్యూ 45 years ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు గారికి లేదా? ఏంది ఇది కామెడీ? కాకపోతే వాడెవడో ఒక మెయిల్ పెడితే 100 మెయిల్ పెట్టని సింగపూర్ వాళ్ళు without any investigation, without any proper proofs, without any evidence, వాళ్ళు ఇండియాలో మేము రాము, ఇండియాలో అస్థిర ప్రభుత్వం ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా దిగిపోవచ్చంట, మాకు ఎవడో మెయిల్ పెట్టాడు. అమ్మ, ఈ లెక్కన సింగపూర్ ప్రభుత్వానికి మేము బాంబు పెట్టి సింగపూర్ లేపేస్తున్నాం అన్నాం అనుకోండి, అసలు సింగపూర్ మొత్తం ఖాళీ చేసి వెళ్ళిపోతారేమో. వామ్మో మెయిల్ వచ్చింది, ఎవడో మెయిల్ పెట్టాడని. అంతేనా సార్ లోకేష్ గారు? వామ్మో ఎవడో మెయిల్ పెట్టాడు, సింగపూర్ మొత్తాన్ని బాంబు పెట్టి లేపేస్తానని సింగపూర్ మొత్తం ఖాళీ చేసి పక్క దేశాలకు వెళ్ళిపోతారేమో కదా? మీరు చెప్పేది అంతే ఉంది కదా. ఎవడో ఊరు పేరు తెలియని ఫోన్ కేసుగా కొట్టం కాడ ఒక మెయిల్ పెడితే సింగపూర్ వాళ్ళు మా మొఖాలు చూడలేదు, తూ మేము రాంపో అంటూ ఉన్నారు. కాబట్టి ఆ మెయిల్ ఇంపార్టెంట్. వాళ్ళు ఎవరో కాదు, పెద్దిరెడ్డి తాలూకు వాళ్ళు, PLA ELA ఏదో కంపెనీకి సంబంధించిన వాళ్ళు అంటూ ఈయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఆ వీడియో వినండి. ఇదంతా యువతకి గుడ్ న్యూస్, జగన్ కి బ్యాడ్ న్యూస్.
ఈరోజు కూడా మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెప్తున్నారు, జగన్ అనే వ్యక్తి క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్ చేస్తున్నాడు. మేమందరం అహర్నిశలు కష్టపడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సింగపూర్లో 8 ఆయన మీటింగ్లు మొదలు పెడితే రాత్రి 11:30 వరకు మీటింగ్లు నిర్వహిస్తున్నారు. అంటే ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి, యువతకి ఉద్యోగాలు ఉపాధి తీసుకురావాలని ఆయన అహర్నిశలు కష్టపడుతున్నారు. ఆయన అంత కష్టపడుతుంటే మేము కనీసం ఇంకో గంట ఎక్కువ కష్టపడాలని మేమందరం పరిగెడుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారితో పోటీ పడాలని ప్రతి మంత్రి మేము పరిగెత్తాం. ఇదంతా జరుగుతున్న సమయంలో ఒక వ్యక్తి, మురళీకృష్ణ అని ఒక వ్యక్తి సింగపూర్ ప్రభుత్వానికి ఈమెయిల్ పంపించాడు. అక్కడున్న మంత్రులందరికీ, అధికారులందరికీ, సింగపూర్ హై కమిషనర్తో సహా ఆ వ్యక్తి ఈమెయిల్ పంపించాడు. ఆంధ్ర రాష్ట్రంలో అన్స్టేబుల్ గవర్నమెంట్ ఉంది, రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది, మీరు ఆంధ్ర రాష్ట్రంతో ఒప్పందాలు చేసుకోవద్దు అని క్లియర్గా అతను చెప్పారు. మేము అందరం ఆశ్చర్యపోయాం, మరి ఇంత కష్టపడుతున్నాం, పెట్టుబడులు తీసుకొద్దామని మేము ప్రయత్నిస్తాం, ఎవర్రబ్బాయి ఈ వ్యక్తి అని మేము చెక్ చేస్తే ఏకంగా ఆ వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీ పిఎల్ఆర్ కన్స్ట్రక్షన్స్లో పనిచేస్తున్న వాళ్ళతో అనేకసార్లు మాట్లాడారు. వైకాపాకి చెందిన మాజీ ఎమ్మెల్యేలతో కూడా అతను మాట్లాడాడు. మొత్తం రికార్డు మా దగ్గర ఉంది. అంటే వాళ్ళు ఒక వ్యక్తిని ప్రోత్సహించి అతని చేత ఒక ఈమెయిల్ పెట్టిస్తే ఇవన్నీ ఆగిపోతాయి, అభివృద్ధి జరగదు, అప్పుడు తిప్పి మమ్మల్ని తిట్టచ్చు, అభివృద్ధి జరగలేదని ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి. దిస్ ఇస్ క్రిమినలైజేషన్ ఆఫ్ పాలిటిక్స్. చూశారు కదా, చూశారు. ఇప్పుడు చెప్పండి భయ్య, మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంది, ఎవడు గొట్టంగాడు ఫోన్ చేసి మీ అమ్మాయి నన్ను లవ్ చేస్తుంది అని చెప్పాడు. మీరు ఇంట్లో ఆడపిల్లని ఆడు లవ్ చేస్తున్నాడు కొడతారా వెళ్ళి? ఏం చేయాలి? ఎవడమ్మా ఈడ గొట్టంగాడు ఎవడో ఫోన్ చేస్తున్నాడు అని ఇన్వెస్టిగేషన్ చేస్తాడా లేదా? ఎవడమ్మా ఈడు ఎక్కడ ఉంటాడు చెప్పు, ఇటు ఫోన్ నెంబర్ ఇవ్వు, వెళ్ళి కనుక్కుంటాను నాయాలి కానీ అంటారా అంటారా? మరి ఆ మాత్రం బుద్ధి కూడా సింగపూర్ గవర్నమెంట్కి లేదంట. మరి ఏం చేద్దాం? ఇది నేనంటాం కాదు, నాతో పాటు పివిఎస్ శర్మ గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన కూడా అడుగుతూ ఉన్నారు. మన లోకేష్ గారి అజ్ఞానాన్ని ప్రశ్నిస్తూ మరింత దారుణంగా ఉన్నారు రైతుల స్వామి అంటున్నాడు ఆయన ట్వీట్ కూడా మీకు ఇప్పుడు చూపిస్తా చూడండి. అసలు ఇంత ఘోరంగా ఉన్నారా వాళ్ళు? సింగపూర్ వాళ్ళు ఇంత తింగరనాయాలి గల బే అంటూ ఆయన కూడా చెప్పడం జరిగింది. దిస్ ఈస్ గెటింగ్ రెడిక్యులస్ నౌ. ఇది చాలా దారుణంగా తయారవుతూ ఉంది. హీఈస్ బ్లేమింగ్ an email by an unknown entity for not getting investments for Singapore. ఎవడురా నువ్వు తింగరోడ్లా ఉన్నావు? ఏంది ఎవరిని బ్లేమ్ చేస్తున్నావు నువ్వు? ఎవడో దిక్కుమాలినోడు మెసేజ్ పెడితే సింగపూర్ నుంచి మనకి ఫండింగ్ రావట్లేదు, సింగపూర్ నుంచి మనకి వాళ్ళు సహాయం చేయట్లేదు అని చెప్తున్నావు. రియల్లీ లొకేషన్ టు లొకేషన్ ట్యాగ్ చేస్తూ ఈ సింగపూర్ గవర్నమెంట్ సో సెన్సిటివ్ దట్ వితౌట్ డ్యూ డెలిగెన్స్ క్యాన్సిల్ ఇన్వెస్ట్మెంట్స్ ప్రపోజల్ ఫర్ ద అబ్యూజర్స్ మెయిల్. ఎవడో అబ్యూజర్ వాడి మెయిల్ పెడితే ఆడి మెయిల్ని చూసుకొని మన ఇండియాకి రావాల్సిన ఫండ్స్ ని వాళ్ళు ఇస్తారన్న సహాయాన్ని మొత్తాన్ని ఆపేస్తున్నారంటే సింగపూర్ వాళ్ళు తింగరనాయాలు గల్ల, అంత పిచ్చనాయాలు గల్ల అంటూ ఈయన అడగడం జరిగింది. అంటే అర్థం చేసుకోండి మనల్ని ఎంత ఎర్రి పప్పలు చేస్తూ ఉంటారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ప్రశ్నించాడంటే అర్థం చేసుకోండి అతను ఎంత క్లియర్ గా ఉంటారు వాళ్ళు, ప్రతి విషయం తెలుసు కదా. అంటే నాలాంటి వాడు ఎవడో ఒక మెయిల్ పెడతాడు, సింగపూరా మీరు రాకండి బాబు, మీరు వస్తే ఇక్కడ గవర్నమెంట్ కూలిపోతుంది, చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 ఏమి ఇవ్వట్లేదు, ప్రజలు చిరాకుతో ఎప్పుడు దించేద్దామని చెప్తున్నారు, విద్యాశాఖలో నానా అవినీతి జరుగుతూ ఉంది, పిల్లలకి హాస్టల్లో ఫుడ్ పెడతలేదు, అంతేకాదు వాళ్ళకి ఇచ్చిన బ్యాగులు కూడా చిరిగిపోయినాయి, ఆ బ్యాగులు చిరిగిపోయినంత దరిద్రంగా ఇక్కడ గవర్నమెంట్ పాలన ఉంది. కాబట్టి మీరు సింగపూర్ వాళ్ళ నాయకులారా మీరు ఇక్కడికి రాకండి, వస్తే మీరు కొంప కొల్లేరు అయితే నేను మెయిల్ పెట్టా. అప్పుడు సింగపూర్ మెయిల్ ఇచ్చింది మురళి మెయిల్ పెట్టాడు, వెళ్ళదు మనం ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వద్దాము అని అడుగుతారేంటి? నాకు అర్థం కాదు. మీరు ఆలోచించండి ఒకసారి. మీరు మెయిల్ పెడితే సింగపూర్ అడుగుతారా? వినేవాడు ఎర్రైతే చెప్పాడు చంద్రబాబు అయినా అవ్వచ్చు, లోకేష్ గారు అయినా అవ్వచ్చు. అది మీ ఊహకే వదిలేస్తూ సెలవు తీసుకుంటారు. సింగపూర్ అన్నారు, సింగపూర్ కాస్త గట్టిగా చేయమని చెప్పేశారు. మరి ఇప్పుడు ఏమంటారో మరి ఇప్పుడు అమెరికా అంటారేమో కూర్చొని. అనండి మీ ఇష్టం, మీరే చెప్పినా కూడా గ్రాఫిక్స్ వచ్చేసి ఎంజాయ్ చేస్తాం మేము.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.